సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు సహాయక ద్వారా ఎంతో మందికి జాబ్ సార్, మీకు దానివల్ల ఉపయోగం ఏంటి సార్? ఎస్ సార్, చాలా మందికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి ఎంతో కొంత ఆదరణగా సహాయ సంస్థ ద్వారా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఫ్రీగా రోజు అనేది జాబ్ చేయడం జరుగుతుందండి. చాలా కంపెనీలు మన గురించి వాళ్ళకి కావాల్సిన ఎటువంటి మనుషులు కావాలని మనం అడగడం జరుగుతుంది. అలానే వాళ్ళకి మనము ఎటువంటి వాళ్ళు షూట్ అవుతారో చూసి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండి సహాయం అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. మనం క్లయింట్ దగ్గర నుంచి కానీ అలానే జాబ్ చేసే వర్కర్ దగ్గర నుంచి కానీ ఎటువంటి మనీ తీసుకోకుండా చాలా జాబ్స్ మనం ఇస్తున్నాము. సో హాస్పిటల్లో జాబ్స్ కానీ, హౌస్ కీపింగ్ జాబ్స్ కానీ, అలానే సెక్యూరిటీ జాబ్స్ కానీ, కేర్ టేకర్ జాబ్స్ కానీ, సో క్లయింట్ కి ఎటువంటి జాబ్స్ కావాలో అటువంటి వాళ్ళకు మనం పరిచయం చేయడం అనేది జరుగుతుంది సహాయ వేదిక ద్వారా. మీకు ఎట్లా కనెక్ట్ అవ్వాలి సార్? సో ఇదంతా కూడా మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ ఉన్నారో, సో మనకి ఈ రోజు జాబ్ అప్డేట్ ఏ రోజు ఆ రోజు జాబ్ అప్డేట్ ఇమీడియట్ గా మనకు తెలుస్తుందని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాని ఫాలో అవ్వండి. మీకు దాని డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లోనే ఉంటాయి. జస్ట్ మీరు కామెంట్ చేయండి, మిమ్మల్ని మేమే కనెక్ట్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా వేల మందికి మనం జాబ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో హాస్పిటల్ హౌస్ కీపింగ్ జాబ్స్ ఇస్తున్నాం, అలానే డ్రైవర్స్ కావాలన్నా కూడా మనం జాబ్స్ ఇస్తున్నాం. సో ఏదైనా సరే మనకి చదువుతో సంబంధం లేకుండా మీకు జాబ్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. చాలా జాబ్స్ లో మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చే జాబ్స్ కూడా ఉంటున్నాయండి. సార్ ఇప్పుడు జాబ్ చాలా మందికి అవసరం ఉంటుంది, మీలాంటి వాళ్ళు తక్కువ అలాంటిది ఎక్కువ ఏ జాబ్లలో ఎట్లా సెటిల్ అయిపోయారు సార్? ఎస్ సార్, చాలా మంది మన దగ్గర జాబ్ చేసుకుంటూ సో వాళ్ళ కుటుంబాల్లో మనము నిజం చెప్పాలంటే అండి, మన దగ్గర జాబ్ చేసే శాలరీ అని చెప్పము, అది సేవింగ్ అని చెప్తాం. ఎందుకంటే రూమ్, ఫుడ్ అన్ని ఖర్చులు పోను మనం వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నాం. సో ఈ జాబ్స్ ఏంటంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు పిల్లలకి పెళ్లి చేసుకున్నారు, చక్కగా వాళ్ళ అప్పులుంటే తీర్చుకున్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవడానికి లేదా సేవ్ చేసుకోవడానికి ఇది మంచి మార్గము. మన సహాయాన్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జాబులు ఇప్పించాలని అంటే మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? ఎస్ అండి. సో ఎందుకంటే మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ నిరుద్యోగం అనేది ఎక్కువ ఉందండి. సో ప్రతి ఒక్కరికి నువ్వు ఏం చదువుకోవాలి, అలానే ఎటువంటి ఉద్యోగం నీకు కావాలి, లేదా చదివిన తర్వాత చదువు తగ్గ జాబ్ లేనప్పుడు నువ్వు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఈ ఆలోచన చెప్పుకోవాలి చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, సో ఈ ముందు మన ఫ్యూచర్ లో గవర్నమెంట్ తోటి కలిసి కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ అనే వాళ్ళకి నేర్పించి అనేక ఉద్యోగాలు వాళ్ళకి కల్పించాలనే సహాయ ద్వారా మనం ఆలోచన చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా రాబో రోజుల్లో మనం చేయబోతున్నాం. ఎందుకంటే ఒకరికి ఉద్యోగం ఇవ్వడం వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది. సో ఒక కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నాను. థాంక్యూ సార్. రైట్ సార్.